పదవస్తి మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో హిందువులపై దాడి జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా కలిసుందాం, చంపుకుందామా చంపుకుందాం, భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలక్పేట ఎలైట్ అపార్ట్మెంట్ ఘటనలో కొందరు ముస్లిం యువకులు మహిళలను భయభ్రాంతులకు గురిచేసి అపార్ట్మెంట్లోని నివసించే బ్రహ్మానందంపై దాడికి పాల్పడ్డారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. అదే పునరావృతమైతే హిందువుల ఐక్యతతో బదులిస్తామని రాకేష్ అన్నారు. మలక్పేట్ ఉస్మాన్ ఘాట్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్ లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోహులు దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో చేస్తున్నారు అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా కలిసి ఉందాం, చంపుకుందామా చంపుకుందాం, ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటూనే ఉంటుంది. లేకపోతే ఎవరెవరిని ఎట్లయితే దేశం దాటిస్తామో దాటిస్తాం, లేకపోతే కఠినమైన శిక్ష లేచి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని నిలుతున్న మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద హత్యాకాండాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 रेట్లు हिंदुओं समायत्తం అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा. अभी जो डीसीपी से बात किया उन्होंने कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.